రాధికా ఆప్టే భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఇండీ ఫిల్మ్స్ క్వీన్ అని పేరు తెచ్చుకున్నారు. రాధికా ఆప్టే సెప్టెంబర్ 7, 1985న తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. తల్లిదండ్రులు అక్కడి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో వైద్యులుగా ఉండేవారు. ఆమె తండ్రి డాక్టర్ చారుదత్ ఆప్టే పూణేలో ప్రసిద్ధ న్యూరోసర్జన్. రాధిక విద్యావంతుల కుటుంబం నుండి వచ్చారు. విద్యాభ్యాసం రాధిక పూణేలోని ఫెర్గూసన్ కాలేజ్లో ఎకనామిక్స్ మరియు మ్యాథమెటిక్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆమెకు చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆసక్తి ఉండేది. రోహిణి బాటే దగ్గర 8 ఏళ్ల పాటు కథక్ నృత్యంలో శిక్షణ పొందారు. నటనపై మక్కువతో లండన్లోని ట్రినిటీ లబాన్ కన్జర్వేటరీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్లో సమకాలీన నృత్యం అభ్యసించారు. రాధిక కెరీర్ థియేటర్ ఆర్టిస్ట్గా మొదలైంది. తొలి చిత్రం 2005లో వా లైఫ్ హోతో ఐసీ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రతో అరంగేట్రం చేశారు. మరాఠీ సినిమాలు ఆమె మరాఠీలో చేసిన గోమాల, అసలా హవా, లై భారీ వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. తెలుగు ప్రవేశం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ సినిమాల్లో నటించారు. దక్షిణాది సినిమాలు రజనీకాంత్తో కబాలీ సినిమాలో నటించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికలపై రాధికా ఆప్టే ముద్ర చాలా బలమైంది. సీక్రెట్ గేమ్స్, లస్ట్ స్టోరీస్, గౌల్ వంటి సిరీస్లతో ఆమె డిజిటల్ వరల్డ్లో సెన్సేషన్ సృష్టించారు. ఆమె నటించిన పారికాడ్, ఫోబియా, అంధాధున్ సినిమాలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్కు నామినేట్ అయిన అతి కొద్ది మంది భారతీయ నటీమణుల్లో ఆమె ఒకరు. రాధిక 2012లో లండన్కు చెందిన ప్రసిద్ధ సంగీతకారుడు బెనెడిక్ట్ టేలర్ను వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం లండన్, ముంబైల మధ్య ప్రయాణిస్తూ తన వృత్తిని కొనసాగిస్తున్నారు. బోల్డ్నెస్ సమాజంలోని మూఢనమ్మకాలపై మరియు సినిమాల్లో మహిళల పాత్రలపై ఆమె చాలా ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడుతుంటారు. నటన ఆమె సహజ సిద్ధమైన నటనకు పెట్టింది పేరు. గ్లామర్ కంటే పాత్రలలోని గాఢతకే ఆమె ప్రాముఖ్యత ఇస్తారు. ఆమె కెరీర్లో భాషలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తెలుగు సినిమాలు రక్త చరిత్ర 1, 2, నందిని పాత్రలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. లెజెండ్ నందమూరి బాలకృష్ణ సరసన నటించి తెలుగు మాస్ ప్రేక్షకులను దగ్గరయ్యారు. లయన్ ఇందులో కూడా బాలకృష్ణతో జంటగా నటించారు. హిందీ సినిమాలు షోర్ ఇన్ ద సిటీ ముంబై నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. బద్లాపూర్ వరుణ్ ధావన్ సరసన ఒక కీలక పాత్రలో నటించారు. మాంజీ ది మౌంటైన్ మ్యాన్ నవాజుద్దీన్ సిద్దికీ భార్యగా ఫాల్గుని దేవి పాత్రలో అద్భుతమైన నటన కనబర్చారు. ఫోబియా అగోరాఫోబియా ఉన్న యువతిగా ఆమె నటన ప్రేక్షకులను భయపెట్టింది. ప్యాడ్మ్యాన్ అక్షయ్ కుమార్ భార్య పాత్రలో ఒక పల్లెటూరి మహిళగా జీవించారు. అంధాధున్ ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాలో కీలక పాత్ర పోషించారు. మోనికా ఓ మై డార్లింగ్ ఇందులో పోలీస్ ఆఫీసర్గా ఆమె కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంది. కబాలీ రజనీకాంత్ భార్యగా కుముదవల్లి పాత్రలో ఆమె నటన సినిమాకే హైలైట్గా నిలిచింది. పారజ్డ్ అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందిన సినిమా.
రాధికా ఆప్టే నటించిన క్లీన్ షేవెన్ అనే లఘు చిత్రానికి గాను న్యూయార్క్లో జరిగిన ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది భారతీయ నటీమణుల్లో ఆమె ఒకరు. రాధికా ఆప్టే సినిమా పరిశ్రమలో అత్యంత స్వతంత్ర భావాలు కలిగిన నటిగా పేరు పొందారు. ఆమె తన మనసులో ఉన్న విషయాన్ని నిక్కచ్చిగా మాట్లాడటం వల్ల పలుమార్లు వార్తల్లో నిలిచారు. ఆమె సామాజిక దృక్పథం మరియు ఆమె చుట్టూ ముసురుకున్న వివాదాల గురించి క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. సామాజిక దృక్పథం. రాధికా ఆప్టే కేవలం నటి మాత్రమే కాదు, సామాజిక అంశాలపై బలమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి. మహిళా సాధికారత. సినిమాల్లో మహిళలను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూపటాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవటమే కాకుండా సమాజంలో స్త్రీల హక్కుల కోసం గలం విప్పుతారు. బాడీ పాజిటివిటీ. సౌందర్యం అంటే కేవలం తెల్లగా ఉండటం లేదా జీరో సైజ్ మెయింటైన్ చేయటం కాదని ఆమె నమ్ముతారు. సహజమైన చర్మ రంగు, రూపం పట్ల గర్వంగా ఉండాలని ఆమె సందేశం ఇస్తుంటారు. నెలసరిపై అవగాహన. ప్యాడ్మ్యాన్ సినిమా ద్వారా పల్లెటూరి మహిళల్లో నెలసరి పరిశుభ్రతపై ఉన్న అపోహలను తొలగించడానికి ఆమె ప్రయత్నించారు. కళాకారుల స్వేచ్ఛ. సెన్సార్షిప్ పేరుతో కళాకారుల సృజనాత్మకతను అణచివేయకూడదని ఆమె గట్టిగా వాదిస్తారు. వివాదాలు. రాధికా ఆప్టే కెరీర్లో కొన్ని సందర్భాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. లీక్ అయిన సన్నివేశాలు. ఆమె నటించిన పారస్ట్ మరియు క్లీన్ షేవెన్ చిత్రాల్లోని కొన్ని బోల్డ్ సన్నివేశాలు సినిమా విడుదల కంటే ముందే ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. దీనిపై ఆమె స్పందిస్తూ, నేను నా వృత్తిలో భాగంగా ఆ సన్నివేశాలు చేశాను. నాకు నా శరీరం పట్ల సిగ్గులేదు. లీక్ చేసిన వారి ఆలోచన దృక్పథంలోనే లోపముంది అని ధీటుగా సమాధానమిచ్చారు. మీ టూ ఉద్యమం. టాలీవుడ్లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి ఆమె మాట్లాడారు. ఒక ప్రముఖ నటుడు సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించబోతే తాను వెంటనే గట్టిగా రియాక్ట్ అయ్యానని చెప్పటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ట్రోలింగ్. ఆమె నటించిన వెబ్ సిరీస్లలో నెట్ఫ్లిక్స్లో తరచుగా కనిపించడంపై నెటిజన్లు మీమ్స్ చేశారు. అయితే దీనిని ఆమె చాలా సరదాగా తీసుకున్నారు. బాయ్కాట్ ట్రెండ్. పారస్ట్ సినిమాలోని కొన్ని సన్నివేశాల వల్ల హిందూ సంస్కృతిని కించపరిచారని కొందరు సోషల్ మీడియాలో బాయ్కాట్ రాధికా ఆప్టే అనే ట్రెండ్ను నడిపారు. కానీ ఆమె అవేవి పట్టించుకోకుండా తన పనిపైనే దృష్టి పెట్టారు. రాధికా ఆప్టే అంటే ధైర్యం, ప్రతిభ మరియు స్పష్టమైన ఆలోచనల కలయిక. సినిమా రంగంలో ఉండే రంగుల లోకపు కట్టుబాట్లను దాటి ఒక సామాన్య మహిళా ప్రతినిధిగా ఆమె మాట్లాడే మాటలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. రాధికా ఆప్టే తన పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న మరియు త్వరలో విడుదల కానున్న చిత్రాల వివరాలు ఇప్పుడు చూసేద్దాం. సిస్టర్ మిడ్నైట్. ఇది రాధికా ఆప్టే నటించిన ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్. కథ. ఇది ఒక డార్క్ కామెడీ రివెంజ్ డ్రామా. పెళ్ళైన కొత్తలో ఒక మహిళ తనలోని వింతైన కోణాన్ని ఎలా కనుగొంది అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. విశేషం, 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శించబడి విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకుంది. శాంతను మహేశ్వరితో కొత్త సినిమా. ప్రముఖ యువ నటుడు శాంతను మహేశ్వరి గంగూబాయ్ కాఠియావాడి ఫేమ్తో కలిసి రాధిక ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలో నటిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హాలీవుడ్, అంతర్జాతీయ ప్రాజెక్టులు. రాధిక ఆప్టేకు లండన్లో మంచి గుర్తింపు ఉండటంతో ఆమె మరికొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. లిబరేట్, ఏ కాల్ టు స్పై వంటి సినిమాల తర్వాత ఆమె అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని స్క్రిప్ట్లు వింటున్నారు. ఇటీవల విడుదలైన చిత్రాలు: మోనికా ఓ మై డార్లింగ్. ఇందులో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్ వేద, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో రాధిక కీలకమైన లాయర్ పాత్రను పోషించారు. మిసెస్ అండర్ కవర్. ఇందులో ఆమె ఒక గృహిణిగా మరియు సీక్రెట్ ఏజెంట్గా రెండు విభిన్న కోణాల్లో కనిపించారు. రాధిక ఆప్టే ఎందుకు వార్తల్లో నిలుస్తున్నారు? ప్రస్తుతం ఆమె సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత జీవితం గురించి వార్తల్లో ఉన్నారు. ఇటీవల ఒక సినిమా ఈవెంట్లో రాధిక ఆప్టే తన బేబీ బంప్తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె తల్లి కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.